श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वी कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः भूय एवास्तु भूयः। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చెంత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావి కార్యక్రమంలో నేటికి మనం 25వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. ஒருத்தி மகனாய் பிறந்து ஓர் இரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகில் தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயித்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பரதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి పాశురంలో గోపికలంతా కూడా స్వామి ఆ సింహాసనంలో వేయించేయడానికి అక్కడ నుంచి నడుస్తూ వచ్చి కూర్చున్నటువంటి సందర్భంలో ఆ స్వామి యొక్క శ్రమ తీరేటట్లుగా వారు మంగళాశాసనం చేయడం జరిగింది. కొంతమందికి ఇది పొగడ్తగా అనిపించవచ్చు, ఏమిటి మరీ ఇంత విచిత్రంగా ఉందే అని. పొగిడినా అది దోషమైతే ఏమీ కాదు. స్వామి విషయంలో పొగడ్త కూడా సామాన్యమైనటువంటి ఒక విషయమే. ఇప్పుడు మనకి సామాన్యంగా మనం మాట్లాడేటువంటి మాటల్లో కొన్ని అలంకారాలు అని అంటాం. వ్యాకరణంలో కానీ లేకపోతే అలంకార శాస్త్రంలో కానీ మాట్లాడేటువంటి మాటల్లోనే కొన్ని చమత్కారం మనం చూస్తాం. చమత్కారాలు ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఒక మనిషి నడుస్తూ ఉన్నాడు అనేటువంటి సామాన్యమైన విషయం. ఒక మనిషి ఒక బిందెనో చెంబునో మోస్తూ ఉన్నాడు అనేటువంటిది ఒక సామాన్యమైన విషయం. ఆ మనిషి పెద్ద కొండను ఎత్తుతున్నాడు అన్నాడు అనుకోండి, అది అతి, చాలా అతి అన్నమాట. కొండను ఎత్తుతాడు ఆ మనిషి అక్కడన్నా, మనిషి అనేటువంటిది కొండ ఎత్తడు. దాన్ని అతిశయోక్తి అని అంటాం. స్వభావోక్తి అంటే నడుస్తూ ఉన్నాడు, చిన్న బిందెత్తాడు. స్వభావోక్తి అంటే జరిగేటువంటి దాన్ని యథార్థంగా చెప్పేటువంటి దాన్ని, వర్ణించేటువంటి దాన్ని స్వభావోక్తి అని అంటాం. అలా కాకుండా కొంచెం ఎక్కువగా చెప్పామనుకోండి, అబ్బా అతను ఆకాశంలో విహరిస్తూ ఉన్నాడు అని అనుకుంది, అతిశయోక్తి. మనిషి ఆకాశంలో విహరించడం అనేటువంటిది జరగదు, అది అతిశయోక్తి. కానీ పరమాత్మ విషయంలో అది అతిశయోక్తి కాదు. పరమాత్మ ఏదైనా చేయగలడు. 7 రోజులు కొండ ఎత్తాడు అని అన్నాం అనుకో, అది మనం పొగట్టడల్లా. వాస్తవానికి కృష్ణావతారంలో 7 రోజులు కూడా ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అది స్వభావోక్తి, సామాన్యమైనటువంటి విషయమే.
అది పొగడ్తగా అని అనిపిస్తే మనం ఏం చేయాలి? పొగడ్తగా అనిపించకూడదు. ఆయన స్వభావమే అతిశయం. మనకంటే చాలా ఉత్కృష్టుడు, ఉత్తమోత్తముడు, మనకంటే చాలా అతిశయమైనటువంటి మహిమలు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన పరమాత్మ, మనం జీవాత్మలం. మనకు ఒక వ్యక్తిని మనం పొగిడేటప్పుడు సహజంగా కొన్ని లేనివి మనం ఆరోపించి చెబుతాం. అది సహజంగా మనకు ఉండేటువంటి లక్షణం. లేకపోతే పొగిడితేనే సహజంగా మనిషి పడిపోతాడు. పొగడ్తకి పడనటువంటి మనిషి అనేటువంటి వాడు ఎవడూ కూడా ఉండడు. మనకు ఎన్నో రకాల దృష్టాంతాలు చూస్తాం. ఎవరో యాచకుడు వెళ్ళాడు, ఇక్కడి నుంచి దక్షిణాది నుంచి ఢిల్లీ ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక రాజుగారిని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నేను మహా గొప్ప పండితుడినండి, నేను అక్కడి నుంచి వచ్చాను, దక్షిణాది నుంచి వచ్చాను అని చెప్పాడు. చెబితే ఆయన కాస్త చాలా గొప్ప విషయం అండి అని అన్నాడు. ఒక 116 రూపాయలు చేతిలో పెట్టాడు. 116 రూపాయలు చేతిలో పెట్టేటప్పటికీ వీడికి కాస్త, ఇప్పుడు దక్షిణాది ఎక్కడ, ఢిల్లీ ఎక్కడ, ఇక్కడి నుంచి పాపం పోయేవాడు ఏదో నేను చాలా గొప్ప పండితుడిని అని చెప్పి వాడి విద్యా ప్రావీణ్యాన్ని చూపిస్తే అది నిచ్చింది ఒక 116 ఇచ్చాడు. 116 ఇస్తే ఏం సరిపోతుంది? పండితుడు అంటే వాడు ఎంతో చాలా ఎక్కువ ఇస్తారు అనుకుని కదా వెళ్ళేది. ఇక్కడి నుంచి వాడు వెళ్ళాడంటేనే అర్థించేటువంటి వాడు ఎక్కువ ఇస్తాడని వెళ్తాడు. 116 రూపాయలు ఇచ్చేటప్పటికి వాడు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు, బయటకు వస్తూ ఉన్నాడు. బయటకు వస్తూ ఉంటే కొంతమంది అడిగారు, ఏం సంతోషంగా ఉందా, బాగా సన్మానం చేశాడా అంటే అన్నాడు కదా, శాఖాయవాస్యాత్ లవణాయవాస్యాత్. అంటే మీ రాజుగారు ఇచ్చినటువంటిది ఏముంది, ఒక కూర కొనుక్కోవడానికో ఉప్పు కొనుక్కోవడానికో పనికి వస్తుంది, దానికి మించి పెద్దగా ఏమి ఇవ్వలేదు అన్నాడు ఆయన. అనేటప్పటికీ పక్కన ఉండేటువంటి విద్వత్ ప్రముఖులు ఉంటారు కదా, ఆ ఆస్థానంలో ఉండేటువంటి పండితులు, వాళ్ళు ఏం చేశారు, కావాలని వెళ్ళి రాజుగారి దగ్గరికి ఈ విషయం చెప్పారు. ఏమండి, మీరు ఇచ్చినటువంటి ద్రవ్యము ఏదో కూర కొనుక్కోవడానికో లేకపోతే ఉప్పు కొనుక్కోవడానికో అని చెప్తున్నాడండి, చాలా అవమానంగా మాట్లాడాడు అని అన్నారు వాళ్ళు. వెంటనే రాజుగారు కాస్త మళ్ళీ ఇతను పిలిపించండి అన్నాడు. ఇతను వెళ్ళాడు. వెళ్ళగానే అప్పుడు ఏమయ్యా, నేను ఇచ్చినటువంటి ధనాన్ని నువ్వు కూర కొనుక్కోవడానికో ఉప్పు కొనుక్కోవడానికో అంటావయ్యా, అంత చిన్నగా కనిపిస్తున్నానా అని అంటూ ఉంటే వెంటనే ఈ పండితుడు అన్నారు కదా చమత్కారంగా, రాజా నీ అన్నమాట వాస్తవమే, నీ అన్నమాట వాస్తవం, పూర్తిగా నేను చెప్పలా, పూర్తిగా నేను చెప్పకముందే మీ వాళ్ళు నన్ను అడ్డగించారు, నేను ఏం చెబుతున్నానో ఒకసారి వినండి అని చెప్పి, ఢిల్లీ ఈశ్వరోవా జగదీశ్వరోవా మనోరథం పూరయితుం సమర్థాః. ఈ లోకల్లో మనస్సులో ఉండేటువంటి దాన్ని ఎవరైనా పరిపూర్తి చెయ్యాలి అంటే, మనోరథాన్ని నెరవేర్చాలి అంటే, ఢిల్లీశ్వరోవా, ఢిల్లీలో ఉండేటువంటి నీలాంటి ప్రభువు కానీ లేకపోతే జగదీశ్వరోవా, సాక్షాత్తు ఆ పరమాత్మ కానీ మాత్రమే నెరవేర్చగలరు. అన్యే అన్యే నకేనాపి నృపేణ దత్తం, ఇతర రాజులు ఎవరిచ్చిందైనా సరే అది శాఖాయవాస్యాత్ లవణాయవాస్యాత్, అది కేవలం ఏదో కూర కొనుక్కోవడానికో ఉప్పు కొనుక్కోవడానికో ఉంటుంది. నువ్వు అలాంటి వాడివి కాదు, నువ్వు గొప్ప మనోరథాన్ని, నువ్వు పరమాత్మతో సమానమైనటువంటి వాడివి అని పొగిడారు. పొగిడేటప్పటికీ వాడికి ఆనందం వేసింది. 10,000 రూపాయలు సంభావన, తర్వాత 2 చేతులకి 2 గండబెండేరాలు, 2 శాలువలు ఇచ్చి పంపించాట. అంటే ఎక్కడ పోయేవాడిని తీసుకొచ్చి సన్మానం చేయించి పంపించారు ఆ పక్కన ఉండేటువంటి పండితులు. అంటే పొగడ్త, ఈ పొగడ్త అనేటువంటిది ఎవరినన్నా చాలా ఆనందానికి లోన్ చేస్తుంది. ఒక రాజు గారి దగ్గరికి ఒక కవి వెళ్ళాడు. ఆ రాజుగారు చూస్తేనేమో ఒంటికంటి ఒకే ఒక కన్ను ఉంది ఆ రాజుగారిని, ఆయన్ని పొగడాలి. పొగడకపోతే రాజుగారికి కోపం వస్తుంది. పొగడడానికి ఏముంది, ఆయన దగ్గర ఏమీ లేదు, ఒక కంటి రాజు ఆయన. ఆయన అన్నాడు కదా, అన్నాతి కూడా హరుడవు, ఓ రాజా, నువ్వు గనక నీ భార్యతో కలిస్తేనేమో శివుడు లాంటి వాడివి, అంటే భార్యకి 2 కళ్ళు ఉంటాయి, నీకు ఒక కన్ను ఉంది కాబట్టి 3 కళ్ళు అవుతాయి కదా. అన్నాతి కూడా హరుడవు, అన్నాతిని కూడకున్న అసురుల గురుడవు. ఆ భార్య గనక పక్కన లేదనుకో, నువ్వు శుక్రాచార్యుడు, శుక్రాచార్యుడికి ఏంటి ఒంటికన్ను వాడు, ఒక కన్ను పోయింది కదా. కాబట్టి అన్నాతి కూడా హరుడవు, అన్నాతి కూడకున్న అసురుల గురుడవు, శుక్రాచార్యుడు లాంటి వాడివి. అన్నా తిరుమలరాయ, ఆ రాజుగారి పేరు తిరుమలరాయ. అన్నా తిరుమలరాయ, కన్నొక్కడి కలుగు ఉన్న కంతుడగాదే, ఒక్క కన్ను కనుక ఉంటే నువ్వు మన్మధుడు లాంటి వాడివి కదయ్యా అని పొగిడాడు. అంటే ఆ మాటలో చూడండి, నీకు కన్ను లేదు అనే చెబుతున్నాడు, కానీ ఆ మాటలో చమత్కారం ఉంది. అదే పొగడ్త, మాటలో చమత్కారం. నీకు కన్ను లేదు, నువ్వు గుడ్డివాడివి అని అంటే వాడికి కాస్త కోపం వస్తుంది, శిరచ్ఛేదం చేస్తాడు. అలా కాకుండా భార్య ఉంటేనేమో శివుడు లాంటి వాడివి, 3 కళ్ళు ఉంటాయి కాబట్టి, నీకు ఒక్క కన్ను, భార్యకి 2 కళ్ళు, ఒకే కన్ను ఉంది కాబట్టి శుక్రాచార్యుడు లాంటి వాడివి. ఇప్పుడు ఆ ఒక్క కను కనుక ఉండుంటే నువ్వు మన్మధుల్లా ఉండేవాడియా అని పొగిడాడు. అంటే ఇలా పొగడ్తకి పడనటువంటి వాడు ఎవడన్నా ఉంటాడా? అంటే మనకి లేని లక్షణాల్ని మన మీద ఆరోపిస్తారు. ఒక మనిషిని పొగడాలి అంటే
అబ్బా నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నువ్వు చాలా మృదుభాషివయ్యా, ఇవన్నీ కావాలని ఎవరన్నా పొగడాలంటే లేని లక్షణాలని కూడా ఆరోపించి చెబుతారు. కానీ పరమాత్మ విషయంలో అలా ఆరోపించడానికి ఏమీ లేదు. శ్రీగుణరత్న కోశం అనేటువంటి దాంట్లో శ్రీస్తవంలో అంటారు, కూరతాళ్వాన్లు లక్ష్మీదేవిని స్తుతిస్తూ అంటారు కదా, స్తోత్రన్నామ కిమామనంతి కవయః యద్యప్యదీయాన్ గుణాన్ అన్యత్ర త్వసతోధిరోప్యఫణితి సాతరిహి వంధ్యాత్వయ్య. అమ్మా లక్ష్మీదేవి, సహజంగా లోకల్లో ఎవరినైనా స్తుతించాలి అంటే వాళ్ళ మీద లేని గుణాలు ఆరోపిస్తారు. అందంగా లేకపోతే నువ్వు అందంగా ఉన్నావు అని చెప్తారు, లేకపోతే ధనం లేదనుకుని ధనవంతుడివి అని ఆరోపిస్తారు. మంచి గుణాలే లేకపోయినా చాలా వదాన్యుడు అనో, చాలా గొప్పవాడు అనో, చాలా కృప కలిగినటువంటి వాడనో లేని మాటలన్నీ కూడా వాడి మీద ఆరోపించి అన్యత్రతు అసతోధిరోప్య అసత అధిరోప్య అని లేని గుణాలన్నీ కూడా వాడి మీద ఆరోపించి వాడిని పొగుడుతారు. కానీ నీ విషయాల్లో అలా కాదమ్మా. సమ్యక్ సత్య గుణాభివర్ణనమతో బ్రూయు కథంతాదృశి వాగ్వాచస్పతి నాపి శక్యరచన సద్గుణార్నో నిధౌ. నీకుండేటువంటి గుణాల్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించాలి అన్నా కూడాను బ్రహ్మ వల్ల కూడా కాదమ్మా. అలాంటి గొప్ప గొప్ప గుణాలు కలిగినటువంటి దానివి అంటే నీలో స్వతసిద్ధంగానే గుణాలు ఉన్నాయి. ఆ ఉన్న గుణాలు వర్ణించాలి అంటేనేమో బ్రహ్మ సరిపోడు, మిగతా వాళ్ళని స్తోత్రం చేసేదంతా కూడాను పొగడ్తలు మాత్రమే అని చెప్పినట్లుగా ఇక్కడ ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదారు విందాలు నడుస్తూ వచ్చేటువంటి సౌందర్యం చూసినటువంటి ఈ గోపికలంతా నిన్నటి రోజున అయ్యో ఎంత కష్టపడ్డావయ్యా, ఆ కాలంలో వామనావతారాన్ని ధరించి అంత కష్టపడ్డావు, తర్వాత రామావతారాన్ని ధరించి ఇంత కష్టపడి దేనికోసం అవతరిస్తూ ఉన్నావు, మా లాంటి వాళ్ళనందరినీ కూడా ఉద్ధరించడానికే నువ్వు అవతరిస్తూ ఉన్న. రామావతారం ధరించిన ఆయన కనుక అవతరించలేదనుకోండి, ఆయన ఇలాంటి వాడు అనే విషయం మనకెట్టా తెలుస్తుంది? ఎక్కడో ఏ లోకల్లో మారుమూల కూర్చుంటే ఆయన గుణాలు ఇలాంటివి, ఆయన ఉండేటువంటి జీవుల్ని కాపాడడానికి ఇట్లా అవతరిస్తాడు అనే విషయం మనకు తెలియదు కదా. అందువల్ల నీ గుణాల్ని ప్రకటించడం కోసం ఈ లోకల్లో అవతరించి ఎంత కష్టపడ్డావయ్యా అని చెప్పి నిన్నటి పాశురంలో ఆ ఎండ్రెండ్రు ఉన్ శేవహమే ఏత్తి నీ యొక్క వీర చరితలన్నీ కూడాను మా నోరారా కీర్తించి ఏత్తి పరహుళ్వాన్ ఇన్నుయాం వందో, మేము ఇక్కడికి వచ్చామయ్యా దానికోసం అని ప్రార్థించారు. ప్రార్థించి ఇవాల్టి ఈ పాశురంలో ఈ 25వ పాశురంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని చాలా అద్భుతంగా కీర్తిస్తున్నారు. ఒరుత్తి మహనాయ్ పిరందు, ఒకానొక ఆమెకు పిల్లవాడిగా జన్మించావు. ఓర్ ఇరవిల్ ఒరుత్తి మహనాయ్ ఒళిత్తి వళర, ఒకే ఒక్క రోజు రాత్రి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి వేరొక ఆమెకు కుమారుడిగా ఉండి జాగ్రత్తగా పెరుగుతూ ఉన్నావు. దీనికి మామూలుగా తాత్పర్యం చెబుతున్నా. ఒళిత్తి వళర తరిక్కిలానాహిల్ తాంతీంగ్ నినైంత కరుత్తై పిత్తి కంజన్వ ఇత్తిల్. అలా నీ పాటగా నువ్వు ఎదుగుతూ ఉన్నా చూడలేనటువంటి ఆ కంసుడు నిన్ను సంహరించాలి అని ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటే ఆ చేసేటువంటి ఆ పన్నాగాలన్నీ వమ్ము చేసి అతని యొక్క కుళ్ళుని కుతంత్రాన్ని అన్నిటినీ కూడా ఒక మూటలా చేర్చి అతని కడుపులోనే పెట్టి నిప్పు పెట్టినట్లుగా చేసి కంజన్వయిత్తిల్ నిరుప్పెన్న నిండ్ర నెడుమాలే, అతని హృదయమే కాలిపోయేట్టుగా చేసినటువంటి ఓ ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, ఉన్నై అరుత్తిత్తు వందోం, నిన్నే యాచించడానికి వచ్చాం. పరతరుదియాహిల్, నువ్వు గనక మా అభిష్టాన్ని నెరవేర్చినట్లయితే తిరుత్తక్క శల్వము, లక్ష్మీదేవికి కూడా ఐశ్వర్యంగా ఉండేటువంటి ఆ ఐశ్వర్యాన్ని శల్వహము శేవహముం యాం పాడి, ఆ గొప్ప గొప్ప చరిత్రలని కూడా మేము నోరారా పాడి తిరుతక్క శేవహముం యాం పాడి వరుత్తముం తీర్ందు, ఇంతకాలము కూడా నీతో ఉండేటువంటి ఆ ఎడబాటంతా కూడా మేము పోగొట్టుకొని మహిందు ఆనందాన్ని పొందుతామయ్యా అని చెప్పి 25వ పాశురంలో ఆ స్వామిని ప్రబోధిస్తూ ఉన్నారు. లేచి వచ్చాడు, ఆయనకి తమ అభీష్టాన్ని చెప్తూ ఉన్నారు. మనం ముందే చెప్పుకున్నాం, మొదటి 5 పాశురాలలో కూడాను ఉపోద్ఘాతము, తర్వాత 10 పాశురాలలో గోపికలను మేలుకొలపడము, తర్వాత 5 పాశురాలలో కృష్ణుడితో ఉండేటువంటి మిగతా వారిని మేలుకొలపడము, తర్వాత 5 పాశురాలు అంటే 20 నుంచి 25వ పాశురం వరకు కూడా కృష్ణుణ్ణి ప్రబోధిస్తూ కృష్ణుణ్ణి లేపడము, తర్వాత కృష్ణుణ్ణి స్తుతించడము అని చెప్పుకున్నాం. ఇక రేపటి నుంచి కూడాను వాళ్ళ అభీష్టం ఏమిటో వాళ్ళు నెమ్మదిగా బయట పెడతారు, వాళ్ళకి కావలసింది ఏమిటి అంతరంగంలో అనేటువంటి విషయాన్ని. ఇవాల్టి ఈ పాశురంలో కృష్ణుడి యొక్క అవతార విశేషాన్ని చాలా అద్భుతంగా మనకు విశదీకరిస్తున్నారు. ఒరుత్తి మహనాయ్ పిరందు, లోకల్లో ప్రఖ్యాతమైనటువంటి కొన్ని విశేషాలని మనం చెప్పాల్సినటువంటి అవసరంలా. ఎందువల్ల అంటే మన ముఖ్యమంత్రి గారు అన్నాం అనుకోండి, మన ప్రధానమంత్రి గారు అంటే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో
వాళ్ళే దాన్ని చెప్పాల్సిన అవసరం, ఆయన పేరు చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ప్రస్తుతం మన ప్రధాని గారు అన్నాం అనుకోండి, ప్రస్తుతం ఎవరు ప్రధానిగా ఉన్నారో వారు, లేకపోతే మన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో వారు. కానీ వారి పేరు ప్రస్తావన చెయ్యాలి అని అవసరంలా. ఎందువల్ల? ప్రఖ్యాతులు కాబట్టి, చాలా గొప్ప పేరు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వారి పేరు చెప్పాల్సినటువంటి అవసరములా. ఇది సామాన్యమైన విషయం. కానీ ఈ లోకల్లోనే అత్యద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి పర్వతం ఏది అనగానే ఎవరెస్ట్ శిఖరం అని అంటాం. ఆ పర్వతం ఏదో అని అంటే పేరు చెప్పాల్సినటువంటి అవసరంలా, అది ఎవరెస్ట్ పర్వతం అని చెప్పచ్చు. అలా ప్రఖ్యాతమైనటువంటి వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరంలా. ఒక ఆమెకు పుట్టి మరొక ఆమె దగ్గర పిల్లవాడిగా పెరగడం అనేటువంటిది కేవలం కృష్ణ పరమాత్మకు మాత్రమే, అది కూడా ఒదిగి ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెరగడం అనేటువంటిది కృష్ణ పరమాత్మకు మాత్రమే తెలిసినటువంటి విషయము. కాబట్టి అది ఒరుత్తి మహనాయ్ పిరందు, ఒకానొక ఆమెకు పిల్లవాడిగా జన్మించి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే, గోదాదేవికి యశోదాదేవి కానీ తర్వాత దేవకీదేవి కానీ అత్తగారులు, ఎవరైనా అత్తగారి పేరు చెప్తారా? మా అత్తగారి పేరు ఇదండి అని చెప్పి చెప్పడానికి వీల్లేదు కదా. కాబట్టి ఒరుత్తి మహనాయ్, ఒకానొక ఆమెకు పిల్లవాడిగా. ఇంకో విషయం ఏమిటి అంటే, చెబితే ఎక్కడ దిష్టి తగులుతుందో, కృష్ణ పరమాత్మ పుట్టినరోజు ఎవరైనా అడిగితే చెప్పేది అత్తత్తిన్ పత్తానాడ్ అని చెప్పి, హస్తా నక్షత్రానికి 10వ రోజు అని. హస్తా నక్షత్రానికి 10వ రోజు అంటే చమత్కారం ఏమిటంటే, ముందు 10 రోజులా వెనక 10 రోజులా, అది సమస్య. ముందు 10 రోజులైతే రోహిణి నక్షత్రం, వెనక 10 రోజులైతే శ్రవణ నక్షత్రం. కానీ ఏమి చెప్పలా, అది రోహిణి నక్షత్రమా శ్రవణ నక్షత్రమా చెప్పలా. నిజమైతే చెప్పింది అత్తత్తిన్ పత్తానాడ్, హస్తా నక్షత్రానికి 10 రోజులు, అది ముందా వెనక అని చెప్పలే. ఎందువల్ల? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన జన్మ నక్షత్రాన్ని చెప్పకూడదు, ఎవరి అడిగినా కూడా చెప్పకూడదు. అదే సందర్భంలో మనకి ఒక 3 పేర్లు నిర్దేశిస్తారు. మాస నక్షత్రము అని, తర్వాత వర్షనామము అని, మాసనామము అని, వ్యావహారిక నామం అని 3 పేర్లు పెడతారు. ఆ పెట్టినప్పుడు ఈ పేర్లు చెప్పరు, కేవలం వ్యావహారిక నామమే చెప్తారు, మిగతా పేర్లు చెప్పకూడదు. దానివల్ల వేరే వేరే పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆ పేర్లు బయటికి చెప్పకూడదు. అందువల్ల ఇక్కడ ఒరుత్తి మహన, ఎక్కడ మరి దేవతకి నిజంగా ప్రపంచంలో ఎవరికైనా పిల్లవాడిగా జన్మించడం, సాక్షాత్తు ఆ పరాత్పరుడైనటువంటి వాడు పిల్లవాడిగా జన్మించడం జరుగుతుందా? అంత వైభవం కలిగింది దేవకీదేవి. కాబట్టి ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఆమె పేరు చెప్పకుండా ఒరుత్తి మహనాయ్ అని చెప్తున్నారు. ఎలా పుట్టాడండి ఆయన? పాపం జైల్లో ఉద్భవించాడు. నిజంగా సామాన్యమైన వాళ్ళ ఇళ్లల్లో కనుక పిల్లవాడు పుడితే ఎంత అట్టహాసం చేస్తాం, పక్కన వాళ్ళందు ఉండేటువంటి స్వీట్లు ఇచ్చి తర్వాత గందరగోళం చేసి పెద్ద పండగ చేసి ఇంత చేస్తామే. కానీ కృష్ణ పరమాత్మ పరాత్పరుడు పుడితే కనీసం ఆయన గురించి చెప్పుకునేవాడు లేడు, ఎవరు లేడు కదా. పాపం జైల్లో పుట్టాడు ఆయన. దానికి ఒక రహస్యం చెబుతారు కదా. రామావతారంలో రాముడు చాలా కష్టపడ్డాడు. నిజంగా సీతాదేవి ఏమో రావణాసుడి దగ్గర ఉన్నది నిజమే, కానీ కష్టపడింది హా సీత అని చెప్పి అడవుల్లో, తుప్పల్లో, నదులలో, సముద్రం మీద ఆనకట్టి కష్టపడిందంతా పాప రాముడు చాలా వ్యవసాయం చేశాడు. కానీ వాల్మీకి మహర్షికి ఎంత పక్షపాతం అంటే, సీతాయాశ్చరితం మహత్ అని రాశాడు ఆయన. రామాయణం కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్. ఇది రామాయణం ఎవరి గురించో తెలిసి చెప్పేది సీతాచరితమే అని నిర్ధారణ చేసేశాడు. సీతాదేవి యొక్క చరితమేట. అది రాముడి చరితం కాదా అంటే, రాముడి కంటే కూడా కష్టపడింది సీతాదేవి. సీతాదేవి గొప్పతనం సీతాదేవిదే అని చెప్పి ఆయన నిష్కర్షగా చెప్పేశాడు ఆయన. అది చూసినటువంటి పరమాత్మకు కొంచెం బాధ కలిగింది. అదేమిటి, ఆవిడ కాస్త ఏదో రావణాసురుని 10 నెలలు పట్టుకుపోతే కష్టపడిందంతా నేనే కదా, కానీ నాకు పేరు రాలేదు, సీతాదేవికి పేరు వచ్చింది అని ఆలోచించట. ఆలోచిస్తే తెలిసింది ఏమిటి అంటే, సీతాదేవి 10 నెలలు జైల్లో ఉన్నది. అంటే రావణాసురుడి చెరలో ఉంది కదా. ఓహో, జైల్లో ఉంటే 10 నెలలు కనుక జైల్లో ఉంటే పేరు వస్తుందేమో, మనం కూడా 10 నెలలు జైల్లో ఉందాం అని చెప్పి తాను దేవకీదేవి గర్భంలో ఉండి 10 నెలలు జైలు అనుభవించి బయటికి వచ్చాట. పేరు వస్తుంది కదా. నిజంగానే పేరు వచ్చింది. మనకు రామాయణం ఎవరిని పొగుడుతుంది అంటే, రామాయణం ఎవరి గురించి చెబుతుంది అంటే, మనకు రహస్య గ్రంథాల్లో అంటారు శిరైరుందవళ ఏత్తం షొల్లిహిరదు. చెరలోకి వెళ్ళినటువంటి సీతాదేవి యొక్క చరిత్రను చెబుతుంది రామాయణం అని చెప్పి. భారతం దూదుపోనవనేత్రం చొల్లిగిరదు. దూతగా వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ వైభవాన్ని భారతం చెబుతుంది. అంటే రామాయణమేమో సీతాదేవి వైభవాన్ని,
భారతమేమో ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. కాబట్టి వైష్ణవ సంప్రదాయంలో మొట్టమొదట రామాయణానికి ఆదర్శంగా రామాయణాన్ని అధ్యయనం చేసి తర్వాత భారతాన్ని అధ్యయనం చేయమంటారు. ఏమిటి? సీతాదేవి యొక్క చరిత్రం అంటే లక్ష్మీ యొక్క స్వరూపమైనటువంటిది రామాయణం, నారాయణుడి స్వరూపం భారతం. కాబట్టి లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా మన చేత పూజింపబడాల్సినటువంటి అర్హత కలిగినటువంటి వారు. కాబట్టి ఈ రామాయణాన్ని కానీ ముందు రామాయణాన్ని అధ్యయనం చేసి తర్వాత భారతాన్ని అధ్యయనం చేయండి అని మనకు పెద్దలు తెలియజేస్తారు. వేదాంత దేశికుల వారి పాదుకా సహస్రం అనేటువంటి గ్రంథంలో చెబుతారు కదా, వేదోపబృంహణ కుతూహలినా నిబద్ధౌ విశ్వంభరాశ్రుతి భవేన మహర్షిణాయత్ వ్యాసేన యచ్చ మధుసూదన పాదరక్షే ద్వే చక్షుషీ తదనుభావమవేక్షితున్నః అని. మనకు రెండు కళ్ళట. ఆ రెండు కళ్ళు ఏంటి? ఒకటి రామాయణము, ఒకటి భారతము, రెండు ఇతిహాసాలు. చూడండి, మనకు వేదవ్యాసుడు రచించినటువంటి వాంగ్మయాలలో 18 పురాణాలు రచించాడు. కానీ రామాయణం చాలా ప్రఖ్యాతమైనది. ఇతిహాస పురాణాలలో చాలా బలీయమైనటువంటిది. ప్రమాణంగా తీసుకోవలసిన గ్రంథాలు ఏమిటి అంటే ఇతిహాసాలుగా ఉండేటువంటి రామాయణము, భారతమే ప్రఖ్యాతమైనటువంటి ప్రమాణాలు అని పెద్దలు తెలిచారు. అలాంటి ఆ రామాయణము, ఆ మహాభారతము కూడా వేదార్థాన్ని నిర్ణయించాలి అన్నా కూడాను వీటిని ఆధారంగా చేసుకునే నిర్ణయించాలి. కాబట్టి ఇవి రెండూ కూడా రెండు కళ్ళ లాంటివి అని వేదాంత దేశకుల వారు తెలియజేస్తారు. మరి అలా ఈ కృష్ణ పరమాత్మ పాపం జైల్లో ఉద్భవించాడు. ఏదన్నా ఒకళ్ళన్నా పండగ చేసుకున్నారా? ఎవరైనా కనీసం ఆయన్ని ఆదరించారా? పోనీ అక్కడ ఏదన్నా ఉన్నాడా? తల్లి దగ్గర కనీసం పాలన్నా తాగాడా? అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. వరుత్తి మహనాయ్, ఒక ఆమెకు అద్వితీయమైనటువంటి ఆమెకు పిల్లవాడిగా జన్మించి. ఎందువల్ల పేరు చెప్పలేదు అంటే మహనీయుల పేర్లు చెప్పాల్సిన అవసరంలా. ఇందాకే చెప్పాను, శుక మహర్షి భాగవతాన్ని చెబుతూ ఉండేటువంటి సందర్భంలో అంబరీషుడు వృత్తాంతాన్ని చెప్పాల్సి వచ్చింది పరీక్షుత్తికి. ఆ చెప్పేటువంటి సందర్భంలో ఆ పరీక్షుత్తికి అంబరీషుడు వృత్తాంతాన్ని చెబుతూ అంబరీషుడు భార్య పేరు చెప్పడు. ఎందువల్లంటే మహిష్యా తుల్యశీలయ, ఆ అంబరీషుడికి సమానమైనటువంటి యోగ్యతలు కలిగినటువంటి మహనీయురాలైనటువంటి పత్ని అనే సంబోధిస్తాడు. పేరు చెప్పడు. ఎందువలంటే ప్రఖ్యాతులైనటువంటి వారి పేర్లు చెప్పేటువంటి యోగ్యత కూడా మనకు ఉండదు అని శుక మహర్షి యొక్క ఉద్దేశం. అంటే శుక మహర్షి ఉద్దేశమే అలా ఉంటే ఇక మన విషయం చెప్పాలా? ఆయన అంబరీషుడి యొక్క భార్య పేరు కూడా కనీసం పలకనైనా పలకడు. ఎందుకు? మహనీయురాలు ఆవిడ. అంబరీషుడికి ఎంత యోగ్యత ఉన్నదో అంత యోగ్యత ఉన్నది ఆమె పత్నికి అని చెప్పి పేరు పలకడాయన. అలా ప్రఖ్యాతులైన వారు పేరు పలకకూడదు. కాబట్టి ఆయన వెంటనే వరుత్తి మహనాయ్ పిరంద్, ఒక ఆమెకు పిల్లవాడిగా జన్మించి, ఓర్ ఇరవిల్, ఒక్క రాత్రి, ఆ రాత్రి కూడా అద్వితీయమైనదే. ఎవరికి అంతుపట్టనటువంటి మొత్తం చీకటి గొయ్యారం అంతా కూడా బహుళపక్షం రోజులు, బహుళ అష్టమి రోజు పుట్టాడు ఈయన. కాబట్టి బహుళపక్షం రోజులు చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో యమునా నదిని దాటాలి. యమునాంచాతి గంభీరాం నానావర్త ఝషాకులాం అని కీర్తిస్తారు. ఆ యమునా నదిని దాటి వ్రేపల్లికి వెళ్ళి కృష్ణ పరమాత్మను పెట్టాలి అంటే పాపం ఆ కృష్ణ పరమాత్మను ఎత్తుకొని వెళుతూ ఉన్నాడు ఆయన. ఎవరు? వసుదేవుడు వెళుతూ ఉంటే యమునా నది కాస్త దారి ఇచ్చింది. కానీ ఆ దారి ఇవ్వడం కూడా మొట్టమొదటి దారి ఇవ్వలేదుట. ఎలా ఇచ్చింది దారి అంటే, వెళుతూ ఉన్నారు, నెమ్మదిగా నడుము వరకు ఉంది, కంఠం వరకు వచ్చింది, తల వరకు వెళ్ళింది. తల మీద బుట్ట పెట్టుకున్నాడు కదా, ఆ బుట్టలో ఉన్నటువంటి ఆ పాదాలు స్పృశించడానికి యమునా నది బాగా పెరిగిందట. ఎప్పుడైతే ఆ పాదారవిందాల స్పర్శ తగిలిందో అప్పుడు తగ్గిందట యమునాదేవి. ఎందుకంటే పరమాత్మ పాదారవిందాల స్పర్శ కావాలని పెరిగింది యమునాదేవి. అలా తగిలిన తర్వాత మొత్తం కూడా దారిచ్చింది రేపల్లకు వెళ్ళడానికి. అంత గొప్ప నది యమునాదేవి. యమునా నది యొక్క గొప్పతనం ఏమని చెప్తాము? ఇప్పుడు గంగ ఉన్నదనుకోండి, గంగ యొక్క గొప్పతనం ఏమిటి అంటే, గంగ పరమాత్ముని యొక్క పాదారవిందాల్లో ఉద్భవించింది కాబట్టి చాలా పునీతమైనది. కానీ ఆ యమునైత్రయవనయని కీర్తిస్తారు మనకు పాశురంలో. గంగ కంటే కూడా యమున ఇంకా చాలా పవిత్రమైనది. ఎందువల్లంటే కృష్ణ పరమాత్మ స్నానం చేసేటువంటిది, కృష్ణ పరమాత్మతో గోపికలు కూడా అక్కడ రాసకేళి ఆడినటువంటి ప్రదేశం. అక్కడ వాళ్ళు కూడా స్నానం అంటే భగవంతుని యొక్క స్పర్శ, భగవద్భక్తుల యొక్క స్పర్శ. తర్వాత వీళ్ళు ఆడుకుంటూ పుక్కిలిస్తూ నోట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఊసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు కదా. అంటే అంత పవిత్రమైనది ఆ యమునా నది. గంగకేమున్నదండి? కేవలం పరమాత్ముని పాదారవిందాలలో పుట్టినటువంటిది అనేటువంటి ఒక పేరు తప్ప యమునా నదికి ఉన్న వైభవం ఎక్కడన్నా ఉన్నదా అని చెబుతూ, అలాంటి ఒరుత్తి మహనాయ్ పిరంద్ ఓర్ ఇరవిల్ ఒరుత్తి మహనాయ్ ఒళిత్తు వలరా. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు పాప కృష్ణ పరమాత్మ. బయలుదేరి వెళ్ళి
ఆ ప్రేపల్లిలో ఉండేటువంటి నందుడి ఇంట్లో పెరుగుతుంది. ఒళిత్తు వలరా చాలా అక్కడికన్నా వెళ్ళేదైనా పండగ చేసుకున్నాడా అంటే ఏం పండగ చేసుకున్నాడు పాపం, చాలా గుప్తంగా పండగ చేశారు నిజమే, కానీ అక్కడ ఉండేటువంటి సామాన్యమైన పిల్లవాడు అని చేయడమే తప్ప ఏం గొప్పగా చేశారు. అక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, అది కూడా చాలా గోప్యంగా పెరుగుతూ వచ్చాడు. వసుదేవుడి తర్వాత దేవకి యొక్క కుమారుడుగా పెరగల, నందగోప యశోదాదుల యొక్క కుమారుడిగా పెరిగాడు. మరి అలాంటి ఆ పరమాత్మ అంత గుప్తంగా ఎదుగుతూ ఉన్న ఓర్వలేనటువంటి కంసుడు ఎలాంటి వాడు, ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు వదిలేసేయాలి కదా, అలా కాకుండా అలా పెరిగినా కూడా తట్టుకోలేని స్వభావం కలిగినటువంటి వాడు కంసుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఎంతమంది రాక్షసుల్ని పంపించాడు, రకరకాల రాక్షసుల్ని, పూతనని, శకటాసురుని, ధేనుకాసురుని, వత్సాసురుని, కాకాసురుని, కపిత్తాసురుని, రకరకాల ఆ రాక్షసులందరినీ కూడా పంపించాడు. వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ఎందుకు వీడికి ఇంత బాధ అని అంటే, ఏ విధంగా అయినా సరే కృష్ణ పరమాత్మను మట్టుబెట్టాలి అనేటువంటి ఉద్దేశం వీడిది. ఆ కరుత్తై పిഴപ്പിத்து కంజన్ వయిత్తిల్ నిరుపెన్న నిన్న నెడుమాలే, ఆ కుళ్ళు కుతంత్రము అన్నీ కూడాను ఒక మూటలా, ఒక శుద్ధలా చేసి, ఒక ముద్దలా చేసి కంసుడి హృదయంలోనే పెట్టి నిన్ను కాపాడుకొని తద్వారా మమ్మల్ని కాపాడినటువంటి వాడా అని కీర్తిస్తూ ఉన్నారు ఇక్కడ. ఎప్పుడూ కూడా అగ్ని ఒకళ్ళ దగ్గర మనం అప్పుగా తీసుకోకూడదట, నిప్పు తీసుకోకూడదు. నిప్పు ఎవరైనా ఇచ్చారనుకోండి, దాన్ని మనం ఇచ్చేసి వాళ్ళు నిప్పు తీసుకోవడానికే వీల్లేదు. అందువల్లే హనుమంతుడు ఆలోచించాడు. హనుమంతుడికి తోక నిప్పు పెట్టారు కదా, హనుమంతుడికి తోకకు నిప్పు పెడితే ఆయన అన్నాడు కదా, అగ్ని ఎక్కడా తీసుకోకూడదు, వీళ్ళ అగ్ని వీళ్ళకే ఇచ్చేసేయాలని చెప్పి మొత్తం తగలబెట్టి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళ అగ్ని వాళ్ళకే ఇచ్చేసాడు. నాకెందుకు ఈ అగ్ని, ఎప్పుడు అప్పు తీసుకోకూడదు అగ్నిని. కొంత అంటే పాతకాలంలో అయితే తీసుకుంటూ ఉండి మాకు అగ్ని అవసరం లేదనుకోండి, అగ్గిపెట్టెలో వచ్చేసింది. ఒకప్పుడు ఏంటంటే పాపం వాళ్ళు కష్టపడి ఆ బొగ్గులు కొబ్బట్లో చేసుకున్న తర్వాత ఏదైనా కావాలంటే అడుగుతూ ఉండేవాళ్ళు, కానీ అట్లా తీసుకోవడానికి వీల్లేదు అని శాస్త్రం చెబుతుంది. అలా అప్పుగా అగ్ని తీసుకోకూడదట. అలాంటిది మరి హనుమంతుడి తోకకు నిప్పు పెట్టాడు. పెడితే వెంటనే ఆయన అనుకున్నాడు, మీకు ఉండాల్సినటువంటి దాన్ని మీకే ఇచ్చేస్తాను అని చెప్పి అన్నాడు కదా ఆయన, మీ దగ్గరే పెట్టేసుకోండి అని చెప్పి వాళ్ళకే అస్య సంతర్పణం కార్యం, ఈ అగ్నికి సంతర్పణ చేయాలి. ఇప్పుడు అగ్నిదేవ చక్కగా తిను, ఆరగించు, నీకంతా ఎలాగూ వాళ్లే కదా ఆహ్వానం చేసింది, విసర్జన ఉద్వాసన వాళ్లే చేస్తారని చెప్పి మొత్తం కూడా వాళ్ళకే ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. అలా నిరుపెన్న నిన్న నెడుమాలే, కంసుడు ఏదైతే ఒక్కొక్క దాన్ని రాయి వేసి, ఇప్పుడు ఒక కథ ఉన్నది ఏమిటంటే, పాపం ఒక గాడిద ఒక యజమాని దగ్గర నిజాయితీగా పనిచేస్తూ ఉంది. నిజాయితీగా పనిచేస్తూ ఉంటే ఒక అనుకోకుండా ఆ గాడిద కాస్త ఒక పెద్ద బావిలో పడిపోయింది. పాడుబడ్డ బావి. ఆ పాడుబడ్డ బావిలో పడిపోతే వీడు అనుకున్నాడు కదా, ఈ యజమాని ఉన్నాడు, అంతవరకు పాపం అది విశ్వాసంగా చేసింది ఆ గాడిద. ఆ ఎత్తడానికి ప్రయత్నం చేయాలా, ఎత్తడానికి ప్రయత్నం ఏం చేస్తాంలే, ఇక ఆ గాడిదని ఏం ఎత్తి మనం ప్రయోజనం, అది ఎత్తడానికి కూడా ప్రయోజనం ఏమీ లేదు అనుకున్నాడు. వాడు ఒక ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడంటే, ఎట్లాగూ ఈ గాడిద పడిపోయింది, దీన్ని మనం కాపాడేది ఏమీ లేదు, సరే ఒక్కొక్క రాయి వేసి ఈ బావిని పూర్తి చేద్దాం అని చెప్పి రాళ్ళు వేయడం ప్రారంభించాడు. ఈ గాడిద పాప ఇంతవరకు అయ్యయ్యో ఇంత విశ్వాసంగా పనిచేశానే, ఇంత దుర్మార్గుడిగా ఉన్నాడే, నా మీద కనీసం ప్రేమ కూడా లేదే, ఇంత విశ్వాసంగా పనిచేసినా అని ఆలోచిస్తూ బాధపడుతుంది. చూడండి, ఉపాయం అనేటువంటిది ఎట్లాంటిదన్నా ఎట్లా ఇచ్చేస్తుందో. ఆ గాడిద ఆలోచిస్తూ ఉంది, ఏం చెయ్యాలి, మనం ఎట్లా బ్రతకాలి అని చెప్పి. వాడు వేసిన రాళ్ళనే ఆధారంగా చేసుకుని పైకెగిరి పారిపోయింది అది. చూడండి, వాడు చంపేద్దాం అనుకున్నాడు, ఆలోచన ఉండాలి కనీసం దాన్ని కాపాడాలి. ఇదే అంటే మనం ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గాన్ని మనం కనిపెట్టలేం. నిజంగా ఆ రాళ్ళంతా వేస్తే మనలాంటి వాడు ఇంకా రాళ్ళు వేసి చంపేస్తాడు, మనం చచ్చిపోవలసిందే అని ఆలోచిస్తాం. కానీ ఆ రాళ్లనే తాను ఒక సోపానంగా చేసుకుని ఎట్లా అయితే పారిపోయిందో, ఈ కంసుడు కూడా ఒక్కొక్క రాక్షసుని పంపిస్తూ ఉన్నాడు. కానీ కృష్ణ పరమాత్మ యొక్క తేజస్సు ఇంకా పెరుగుతుంది. పూతన ద్వారా సంహరిద్దాం అనుకున్నాడు, శకటాసురుడి ద్వారా సంహరిద్దాం అనుకున్నాడు, కపిత్తాసురుడిని పంపించాడు, వత్సాసురుడిని పంపించాడు, లేకపోతే ఇంకో ఇదేంటి బకాసురుడిని పంపించాడు. ఇలా రకరకాల అసురుని పంపిస్తే వాళ్ళందరినీ చక్కగా సంహరించుకుంటూ ఒక్కొక్కళ్ళకి వైకుంఠధామాన్ని చూపిస్తూ వచ్చాడు ఆయన. కంసుడి దగ్గరికే వచ్చాడు. ఆ కష్టం అంతా కంసుడికేమో భయం, ఎప్పుడెప్పుడు చంపుతాడు, ప్రాణం పోదా, ఎప్పటికైనా చచ్చిపోవలసిందే కదా. శాస్త్రం ఏం చెబుతుందంటే, అద్యవాప్త శతాంతేవా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ. ఇప్పుడు కాదు, అద్యవా ఇప్పుడా, శతాంతేవా 100 సంవత్సరాల 50 సంవత్సరాల చచ్చిపోవలసిందే కదా, నువ్వు బతికేదైనా చేస్తావా, ఎలా మృత్యుర్వై మరణం ధ్రువం, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ. ఎవడన్నా పుట్టినవాడు చచ్చిపోవాల్సిందే, చచ్చినవాడు మళ్ళీ పుట్టాల్సిందే. అది ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. దానికోసం నువ్వు ఎందుకు ఆలోచిస్తావు?
కానీ వాడికి అట్లా లేదు, భయం. ఎప్పుడు కృష్ణుడు వస్తాడో, అట్నుంచి వస్తాడేమో, నెరొప్పెన్న నిన్న నెడుమాలే. ఎంత భయం అంటే వాడికి, ఇటొచ్చి చంపుతాడో, పడుకున్నా కృష్ణుడే, నిద్రపోయినా కృష్ణుడే, అటు వచ్చిన గాలి గట్టిగా వీచినా కృష్ణుడే, ఎక్కువ వాన పడ్డా కృష్ణుడే, ఎప్పుడు భయమే. దాని గురించి అంటారు కదా, నారద మహర్షి ఒకానొక సందర్భంలో చెప్తాడు, మనం ఉద్ధరింపబడాలి అంటే ధర్మరాజుకు చెప్తూ ఉంటాడు, మనం ఉద్ధరింపబడాలి అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటి అంటే, యతో ధర్మ ఏంటి, గోప్య కామాత్ కంస భయాత్ కంస ద్వేషాత్ చైద్యాదయో నృప సంబంధాత్ వృష్ణయ స్నేహాత్ యూయం భక్త్యా వయం విభో. ఓ ధర్మరాజా, ఒక్కొక్కరి ద్వారా ముక్తిని పొందుతారు. పరమాత్మను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆశ్రయిస్తారు. ఎలా ఆశ్రయించినా ఆయన పాపం కరుణిస్తాడు. ఆయనకు ఉండేటువంటి మనస్సు అదే. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఒక బాగా పళ్ళు ఉండేటువంటి చెట్టు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు రాయేసి కొడుతున్నారనుకోండి, మీరు ఏమేసి కొట్టినా పాపం పండే వేస్తుంది ఆ చెట్టు. ఆ చెట్టుకు ఉండేటువంటి లక్షణం అది, దాని దగ్గరే ఉంటుంది, పళ్ళే ఉంటాయి. అందువల్లే ఫలాన్నిపి పరార్థాయ, సత్పురుషులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఒక వృక్షంలా ఉంటారు. పరమాత్మ కూడా అంతే, ఆయన ఎవరు వచ్చి ఆశ్రయించినా వైకుంఠధామాన్ని ఇస్తాడు, ఆయనకు ఉండేటువంటి లక్షణం అది. అందువల్లే ఎలా ఆశ్రయిస్తారో ఒక్కొక్క గోప్య కామాత్, గోపికలంతా కూడా కామంతో కృష్ణుడిని ఆశ్రయించారట. తప్పేమి లేదండి. అంటే ఇక్కడ పరాత్పరుడైనటువంటి వాడి విషయంలో నువ్వు స్నేహాన్ని చేస్తావా, నువ్వు కామాన్ని చూపిస్తావా, లేకపోతే నువ్వు దౌర్జన్యాన్ని చూపిస్తావా, ఏదన్నా చూపించవచ్చు, పర్వాలా, ఆయన ఏమీ అనుకోడు, నీకు ముక్తి మాత్రం తప్పకుండా లభిస్తుంది. కానీ అశాశ్వతమైన దాని మీద కనుక కామాన్ని ప్రయోగిస్తే అది శాశ్వతంగా ఉండదు, అశాశ్వతత్వాన్నే నీకు ఇస్తుంది. మన కామం ఎక్కడ ఉంటుంది, కేవలం అశాశ్వతమైనటువంటి పదార్థాల మీద, శాశ్వతమైన పదార్థం మీద ఉండదు. ఉంటే కనుక అది తప్పకుండా ఉద్ధరిస్తుంది అని చెప్పడానికి నారద మహర్షి చెప్పేటువంటి విషయం ఏంటి, గోప్య కామాత్. గోపికలు కృష్ణుని కామబుద్ధితోనే చూశారు, కానీ వాళ్ళంతా తరించారు. గోప్య కామాత్. భయాత్ కంస, భయం వల్ల కంసుడట. కంసుడు ప్రాణం పోతుంది, ఎట్లాగూ పోతుంది. కృష్ణ పరమాత్మ అట్నుంచి వస్తాడో, ఎట్నుంచి వస్తాడో తెలియదు. 24 గంటలు కృష్ణుడు అనుకుంటేనే భయపడి చచ్చాడు, కానీ ముక్తిని పొందాడు కదా ఆయన. భయాత్ కృష్ణ, ద్వేషాత్ చైద్య, చాలా కోపం. కృష్ణుడు అంటే అస్సలు పడనటువంటి తన శిశుపాలుడికి ఎన్ని 100 తిట్లు తిట్టాడు ఆయన. ఆయనకేమిటి, ఎవరు సాక్షాత్తు తన అత్త అయినటువంటి సాత్వకి పిల్లవాడు అతను. ఎలా పుట్టాట, 4 చేతులతో 3 కళ్ళతో పుట్టాడు ఆయన. వికృతమైనటువంటి రూపము. వీడిని పుట్టగానే ఒక గాడిదలాగా ఓండ్ర పెట్టడం ప్రారంభించాడు. వీడి వల్ల ఎక్కడ దేశానికి ఉపద్రవం వస్తుందో, ఎక్కడన్నా పడేద్దాం అనుకుని తీసుకుని వెళుతూ ఉంటే ఆకాశవాణి పలికింది కదా, వాడిని మీరేం పడేయాల్సిన అవసరం లేదు, వాడిని అలాగే ఉంచుకోండి, ప్రతి వచ్చిన వాడికల్లా ఇవ్వండి. ఎవరి చేతిలో ఎవడు వాడిని ఎత్తుకుంటే, ఎవడి కరస్పర్శ వల్ల వాడు మామూలు మనిషిగా మారతాడో వాడి వల్లే వాడికి మరణం సంభవిస్తుంది. అంటే మామూలు మనిషిగా మారడం అంటే 4 చేతులు ఉన్నాయి, ఆ 4 2 చేతులుగా మారాలి, 3 కళ్ళు ఉంటే 2 కళ్ళగా మారాలి. ఇలా మారితే వాడి వల్ల వాడికి మరణం సంభవిస్తుంది అని ఆకాశవాణి చెప్పింది. అప్పటి నుంచి సహజంగా ఎవరన్నా పిల్లవాడిని చూపించండి అంటే పిల్లవాడిని చూపిస్తారు, కానీ అట్లా కాదు తల్లిదండ్రులు. వచ్చిన వాళ్ళందరి చేతిలో పెట్టడం ప్రారంభించారు. అంటే వచ్చిన వాళ్ళని ఎవరి చేతిలో పోతాడో తెలుసుకోవాలి కదా అని వీళ్ళ బాధ ఇది. ఆ మేనత్త కాస్త ప్రతి వాళ్ళకి ఇస్తుంది. సరే, అనుకోకుండా ఆ పిల్లవాడిని చూడడానికి మేనత్త ఇంటికి కృష్ణ బలరాములు వచ్చారు. కృష్ణుడి చేతికి ఇచ్చింది, కృష్ణుడు కాస్త పట్టుకున్నాడు, ఆ 2 చేతులు కాస్త మాయమైపోయాయి. ఆ 2 చేతులు పోయాయి, ఒక కన్ను పోయింది, 2 కళ్ళు ఉన్నాయి. అంటే మామూలు మనిషిలా ఉన్నాడు. వెంటనే భయం వేసింది ఈ సాత్వతికి. ప్రార్థించిన, అయ్యా వాడు నీకు బావ అవుతాడు, జాగ్రత్తగా చూసుకోవాడిని అని అంటే, సరే నేనేం మాట్లాడను, ఒక 100 తప్పుల వరకు నేను చూస్తాను అన్నాడు ఆయన. 100 తప్పుల వరకు చూస్తానంటే ఏమైంది, రకరకాల తప్పులు చేస్తూనే ఉన్నాడు. ధర్మరాజు చేసేటువంటి రాజసూయాగలో అనరాని మాటలు అన్నాడు. 1, 2 కాసేపాగుతాడు, 3 అని లెక్క వేస్తున్నాడు. ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నాడు ఈ మధ్యలో? ఇదేంటంటే తిట్టు మళ్ళీ తిట్టితే దాన్ని లెక్క వేయట. నువ్వు వెధవి అన్నాడు అనుకో, 3వసారి కూడా వెధవా అంటే దాన్ని లెక్కేయట. కొత్తగా నువ్వు తిట్టాలి అంటే అష్టోత్తరం అనమాట. మనం దేవుడికి 108 సహస్రనామాలు చేస్తామే, అట్లా నిజంగానే వాస్తవానికి
నువ్వు ఎలాంటివి, నువ్వు దొంగవి, నువ్వు గోపికల వెనకాల పడ్డటువంటి వాడివి, నువ్వు పూతన్ని సంహరించినటువంటి వాడు, ఏవి ఇవన్నీ తిట్లా కాదు, అవన్నీ స్తోత్రాలే ఆయనకి. అలా రకరకాలుగా ఎన్ని లెక్కేసుకుంటూ ఉన్నాడు ఒక్కొక్కటి. వచ్చిన దాన్ని అంత బుద్ధో చూడండి, వచ్చినది వస్తే లెక్క వేయడు, కొత్తగా ఏదన్నా వస్తే లెక్క వేశాడు, అలా 100 తప్పులే సంహరించాడు. అలా ద్వేషాత్ చైద్య, అలా ద్వేషం వల్ల ఏమో శిశుపాలుడు పోయాడు. సంబంధాత్ వృష్ణయ, అతని సంబంధం కలిగినటువంటి సంబంధం కలగడం వల్ల గోపకులంతా కూడా ఉద్ధరింపబడ్డారు. స్నేహాత్ యూయం, ఓ ధర్మరాజా మీరు సఖ్యం చేసినందువల్ల మీరు తరిస్తూ ఉన్నారు. భక్త్యా భయం, భక్తి వల్ల నేను తరిస్తాను. నారాయణతే నమో నమో అనుకుంటూ పాడుకుంటూ ఈ లోకాలని తిరుగుతాను కాబట్టి భక్తి వల్ల నేను ఉద్ధరింపబడుతూ ఉన్నాను అని చెప్పినట్టుగా ఈ కంసుడు ఎలాంటి వాడు అంటే భయమే, ఎప్పుడెప్పుడు చంపుతాడో అని నిరుప్పెన్న నిన్న నెడుమాలే. అలా ఉండేటువంటి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడో అన్ని రకాల ప్రయత్నాలు కూడా వమ్ము చేసి ఆ చేసినటువంటి ఆ అపకారానంతా ఒక ముద్దలా చుట్టి కంసుడి మనస్సులోనే భయం ఏర్పాటు చేసినటువంటి ఓ నెడుమాలే, ఓ ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా. ఆశ్రిత వ్యామోహం ఇక్కడెక్కడ కనిపించిందంటే పరమాత్మ సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటాం కదా. భక్తులు ఎప్పుడూ కూడా పరమాత్మ బాగుంటే మనం బాగుంటాం అని అనుకునే వాళ్లే కదా. పరమాత్మకి ఏదైనా అయితే వాళ్ళు కూడా మనం చెప్పుకున్నాం అన్నటి రోజున 14,000 మంది రాక్షసులు వస్తే రామచంద్రుడు ఒక్కడు మాత్రమే యుద్ధం చేస్తున్నాడు, ఎంత అన్యాయము అని చెప్పి దేవర్షులు, గంధర్వులు, కిన్నరులు అందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నట్ట ఆ ఆకాశంలో. వారిని అందరూ సంహరించాడా లేదా అంటే పరమాత్మకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టే నెడుమాలే, ఓ ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, ఉన్నై అరుతిత్తు వందో, నిన్ను ఆశ్రయించి వచ్చాము, నువ్వే కావాలి, ఉన్నై అంటే నిన్ను కోరి వచ్చాము అని, అంటే నీ దగ్గర ఆశించి వచ్చామని చెప్పు. ఉన్నయి అరుతిత్తు వందో, నిన్ను కోరి వచ్చాము, మాకు వేరే ఏ ప్రయోజనాలు అవసరంలా, నువ్వే కావాలి మాకు, నువ్వు ఇచ్చేటువంటి వస్తువులు అవసరంలా. భగవంతున్నట మనం కోరేటప్పుడు ఎలాంటి కోరిక కోరాలి అంటే ఆయన ఇచ్చేటువంటి వస్తువు ద్వారా మళ్ళీ మనం ఇంకే వస్తువు వాడకూడదు. మీరు ఆలోచించండి, ఆయన ఇచ్చేటువంటి వస్తువు ద్వారా మళ్ళీ మనం ఏది మళ్ళీ అడగకుండా ఉండేటువంటి ఒక వస్తువు కావాలి, అలాంటి వస్తువు మనం పొందాలి. అంతే తప్ప ఆ ఇచ్చిన వస్తువు ద్వారా ఏమని ఆశ్రయిస్తాం, నాకు సంతానం కలగలేదు, అలాగా ఇచ్చేస్తాడు. నీకు ఐశ్వర్యం లేదు, కావాలి, ఇచ్చేస్తాడు. అలా అడుగుతూ పోతే ఎన్ని అడుగుతావు. శాంతే సముద్రకల్లోలే ఇదేంటి శాంతే సముద్రకల్లోలే స్నానమిచ్చతి మూఢధీహి తథా సంసారకల్లోలే జ్ఞానం దుర్మతి అని అంటారు. సముద్రంలో స్నానం చేద్దామని ఎవడో వెళ్ళి అలలు వస్తూ ఉన్నాయట. ఈ అలలంతా తగ్గిన తర్వాత స్నానం చేద్దాం అనుకున్నట్టు అవుతుందా? అలలు తగ్గుతుందా సముద్రంలో? ఎక్కడా తగ్గదు. అలాగే ఈ సంసారము అనేటువంటి దానిలో జ్ఞానం పొందాలి అన్న అంతేట. సంసారంలో జ్ఞానం రావాలి అని అనుకున్నా జరగని పని, సముద్రంలో అలలు తగ్గాలి అన్నా జరగని పని. అంటే ఎప్పుడు ఏదో కోరిక వస్తూనే ఉంటుంది, ఏదో ఒక చింత. 1 కోటి రూపాయలు వస్తే 2 కోట్లు రాలేదనో, పిల్లవాడు లేకపోతే సంతానం కలగలేదనో, అసలు పెళ్ళే కాకపోతే పెళ్లి కాలేదనో, ఏదో ఒక చింతతోనే ఉంటాడు వాడు, ఎప్పుడు బాధతోనే ఉంటాడు. నువ్వు అడిగే కోరిక మళ్ళీ కోరికను పుట్టించందిగా ఉండాలి, అలాంటి కోరిక నువ్వు కోరాలి. అలాంటి కోరిక నువ్వు కోవాలంటే చింతామణి అయినటువంటి వాడు, కల్పద్రుమమైనటువంటి వాడు కృష్ణ పరమాత్మ కాబట్టి ఆయన్నే నువ్వు కోరుకోవాలి, ఆయన్నే కోరాలి తప్ప వేరే ఏది కోరడానికి వీల్లేదు. భారతంలో మనం ఒక ఇతివృత్తం చూస్తాం. కౌరవ పాండవ యుద్ధం చేసుకుందామని నిర్ణయం తీసుకున్నారు. పాండవ దూతగా పాపం కృష్ణ పరమాత్మ వెళ్ళాడు. ఆయన అంతా కష్టపడ్డాడు, కానీ దూత్యాన్ని చాలా సక్రమంగా నిర్వర్తించాడు, అనుకున్నట్టుగా నిర్వర్తించాడు. ఆయన మనం అనుకుంటాం పాపం ఎంతో ప్రయత్నం చేశాడు కానీ జరగలేదు. నిజంగా ఆయన ప్రయత్నం చేసింది యుద్ధానికే. అక్కడ పాండవులంతా కూడాను ఏ విధంగా అయినా సరే యుద్ధం ఆపాలి అని ప్రయత్నం చేశారు. కానీ కృష్ణ పరమాత్మకు ఒక చింత. పాండవులంతా చెప్పడం పెద్ద విషయం కాదండి. పక్కన ద్రౌపది దగ్గరికి వచ్చాడు. ద్రౌపది దగ్గరికి వచ్చి నీ ఉద్దేశం ఏమిటమ్మా అని అడిగితే తాను ఆమె కేశాలన్నీ చూపించి, చూశావు కదన్నయ్య, దీన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు దూత్యాన్ని చెయ్యండి. అంటే ఏమిటి? యుద్ధం చెయ్యాలి. ఆవిడ అప్పటి వరకు ముడి వేసుకోనని చెప్పింది. కాబట్టి వేణీ సంహారం అనేటువంటి దాంట్లో అద్భుతమైనటువంటి నాటకం. ఆ కావ్యంలో వేణి సంహారం అని చెప్తారు. ఈ వేణి సంహారం అంటే ముడి వేసుకోని అప్పటి వరకు అని అంది కదా ఆవిడ. కాబట్టి ఇది వేసుకోవాలి అంటే యుద్ధం జరగాలి. అంటే ఈ విధంగా నువ్వు దూత్యాన్ని వహించు అంటే అలాగనే దూత్యం వహించి వచ్చాడు ఆయన కూడా జాగ్రత్తగా. ఆ దూత్యాన్ని వహించి వచ్చిన తర్వాత యుద్ధం చేసుకుందామని పాండవులు కౌరవులు అనుకున్నారు. అప్పుడు బలాబలాలు తెలుసుకోవాలి, ఎవరు మన పక్షము, ఎవరు వారి పక్షము. ఇది మాట్లాడుకోవడానికి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు అర్జునుడు.
తర్వాత ముందుగా వచ్చినటువంటి వాడు దుర్యోధనుడు. ఈ దుర్యోధనుడు ఎక్కడ నిలబడ్డాడు? అయినా సామాన్యమైనటువంటి గోపకుడైనటువంటి కృష్ణ పరమాత్మ పాదాల దగ్గర నేను కూర్చునేది ఏమిటి అని చెప్పి ఆయన శిరస్సు దగ్గర కూర్చున్నాడు. సరే, స్నేహం ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఉండడం వల్ల అర్జునుడు కాస్త చక్కగా పాదాల దగ్గర కూర్చున్నాడు. చూడండి, పరమాత్మ యొక్క పాదాలు ఆశ్రయించిన వాడు ఎప్పుడు ఉన్నతిని పొందుతాడు అనేటువంటి దానికి తార్కాణం. ఆ పాదాల దగ్గర కూర్చున్నటువంటి వాడేమో అర్జునుడు, తల దగ్గర కూర్చున్నటువంటి వాడేమో దుర్యోధనుడు. వెంటనే తెలుసు ఎవరు కూర్చున్నారో. ఆయన ఎప్పుడు యోగ నిద్రలో ఉండేటువంటి వాడు, ముద్ర నిద్రలో ఉండేటువంటి వాడు మనలాగా. చక్కగా లేచాడు. చూసేదేమో అర్జునుడు చూశాడు. ఏ అర్జున, ఎప్పుడు వచ్చావు అన్నాడు. వెనకాలే అన్నాడు పక్కన మనవాడు దుర్యోధనుడు. అంటే నేను కూడా వచ్చాను అని చెప్పడానికి. అనేటప్పుడు దుర్యోధన, నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నాడు. అతనికంటే ముందే నేనే వచ్చా అన్నాడు. సరే, వస్తే వచ్చావు, సరే ముందు నాకు కనిపించిన వాడు అర్జునుడు కాబట్టి నేను ఒక మాట ఇస్తాను. నేను ఒక పక్షంలో ఉంటాను, నా సైన్యం అంతా ఒక పక్షంలో ఉంటుంది. నాకెంత బలపరాక్రమాలు ఉన్నాయో నా సైన్యంలో ఒక్కొక్కడికి అంత బలపరాక్రమాలు ఉన్నాయి. అలాంటి 10,000 మంది ఒకవైపు, నేను ఒకవైపు ఉన్నాను. ఎవరి కావాలో కోరుకో అనగానే ముందు కోరుకోవాల్సింది అర్జునుడు వంతు వచ్చింది. దుర్యోధనుడికేమో భయం ప్రారంభించింది. అయ్యయ్యో, ఎక్కడ సైన్యాన్ని కోరుకుంటాడు అని. నాకు అదంతా వద్దు బావా, నువ్వు ఉంటే చాలన్నాడు ఆయన. వాసుదేవుడిని ఆయన కోరుకున్నాడు. ఈయనేమో మంచి మరీ మలప వెధవలా ఉన్నాడు, తెలివి తక్కువ వెధవలా ఉన్నాడు, మనం చాలా తెలివి గలవాళ్ళం అని చెప్పి 10,000 మందిని ఈరు కోరుకున్నాడు. భారతంలో చూడండి, ఎంత దుర్మార్గులైనా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయో. ఎగురుకుంటూ వెళ్ళాడు శకుని దగ్గర. మామ, ఒక మంచి పని చేశాను నేను. వాసుదేవుడు ఒకవైపు, సైన్యం ఒకవైపు అంటే వెంటనే నేను భయం వేసింది, అర్జునుడు ఎక్కడ అడుగుతాడో అని చెప్పి. కానీ అర్జునుడు ఏమో పిచ్చివాడు కాబట్టి వాసుదేవుడిని అడిగాడు, నేను మాత్రం సైన్యాన్ని అడిగాను అనగానే వాడు వెర్రి నవ్వునవే, ఓరి పిచ్చవధవా, నీకు అర్థమైంది ఇదా? ఉండాల్సిన వాడు ఆయనే మన పక్కన, నువ్వు పోయి వాణ్ణి కాస్తా వద్దన్నావు, ఇంకా ఆయన నిన్ను బతకనిస్తాడా? ఎవడు నేను బాగు చేయలేడు అనుకుని ఆయన అన్నట్ట. ప్రతిదానికి ఒక సమాధానం. వెళ్ళాడు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ యుద్ధానికి వెళ్ళి వస్తానన్నాడు ఆయన. వెంటనే తల్లి ఏమన్నా జయన్ నిన్ను వరించుగాక అనాలా? అలా అనలా. యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ అంది ఒకే మాట. యతో ధర్మ తతో కృష్ణ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. యతో కృష్ణ తతో జయ, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడే జయం వస్తుంది. ఆవిడే చెప్పేసింది, అయిపోయింది అక్కడికి. ఇంకా సంజయుడు చెప్పాడు, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ అని చెప్పి ధృతరాష్ట్రకి ఏకంగా చెప్పేశాడు ఆయన సంజయుడు. అలా ఎవరి పక్షంలో ఉండాలి అనేటువంటిది పరమాత్మను మనం కోరుకోవాలి. కానీ ఇంకా వేరే కోరికలు కోరుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు మనం నిన్న రోజు ధ్రువోపాఖ్యానం చెప్పుకున్నాం. ధ్రువోపాఖ్యాల్లో చాలా చమత్కారమైనటువంటి వృత్తాంతం అండి. ధ్రువుడు 5 నెలలు తపస్సు చేశాడు. ఎంత కఠోరమైన తపస్సు చేశాడంటే దాన్ని వర్ణిస్తారు. 3 రోజులకి ఒకసారి ఒక పాలు తాగేవాట. 3 రోజులకి పాలు తాగి తపస్సు, అంటే ఒక 5 నెలలు చేశాడు కదా, ఒక నెల రోజులు 3 రోజులకు ఒకసారి పాలు తాగేవాడు. తర్వాత 2వ నెలకు వచ్చేటప్పటికి 6 రోజులకి కొంచెంగా గడ్డి 2 ఆకులు తినేవాట. తర్వాత 3వ నెలలో ఏం చేశాడంటే 9 రోజులకి కేవలం నీళ్లు, 9 రోజులకు ఒకసారి నీళ్లు మాత్రమే తాగేవాడు. 4వ నెలకు వచ్చేటప్పటికి నీళ్లు కూడా వదిలేసేసి గాలిని తీసుకున్నాడు. 5వ నెలలో గాలిని కూడా స్తంభించాడు. పరమాత్మ సాక్షాత్కరించాడు. సరే, నిన్ను చూస్తే ఏం వరం కోరుకోవాలనిపించట్లేదు, అయినా ఏదో కోరుకున్నాడు ఆయన, తండ్రి యొక్క తొడ మీద కూర్చోవాలి. అసలు అది కాకుండా నాకు ధ్రువ గొప్ప పదవి, అందరికంటే చాలా ఉన్నతమైన పదవి నాకు కావాలని కోరుకున్నాడు ఆయన. మనకు విష్ణు పురాణం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఏమిటంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం, ధ్రువుడికి కూడా పూర్వజన్మం ఉందండి. దాని గురించి చెప్తారు. ఆధారభూతం జగతః సర్వేషాముత్తమోత్తమం ప్రార్థయామి ప్రభోః స్థానం తత్ప్రసాదాత్ అతో. ధ్రువుడు అడిగాడు, ఓ స్వామి, నువ్వు నాకు వరాన్ని ఇద్దాం అనుకుంటున్నావు కదా, నేను వరాన్ని కోరుకుంటున్నాను. ఏమిటంటే ఆధారభూతం జగతః, ఈ భూమికంతటికి ఆధారం, ఈ విశ్వానికంతటికి ఆధారభూతంగా ఉండేటువంటి స్థానం అయి ఉండాలి నాది. సర్వేషాం ఉత్తమోత్తమం, అందరికంటే ఉత్తమోత్తమమైనటువంటిది అయి ఉండాలి నా స్థానం. ప్రార్థయామి ప్రభోః స్థానం ప్రసాదాత్ అతో వ్యయం, అవ్యయమైనటువంటి స్థానం అయి ఉండాలి నాది అని అడిగాడు ఆయన. వెంటనే ఈయనన్నాడు కదా, యత్వయా ప్రార్థిత, నవ్వుతూ అన్నాడు, యత్వయా ప్రార్థితం స్థానం ఏతత్ ప్రాప్స్యతి వైభవాన్ త్వయా పోషితః పూర్వం అన్యజన్మని బాలక. ఓ ధ్రువ, నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడి తపస్సు చేసి అడుగుతున్నావే ఈ పదవి, ఇది నీకు పూర్వజన్మలోనే వచ్చిందయ్యా. ఈ పూర్వజన్మలోనే ఇద్దామని నేను కూడా అనుకున్నాను.
ఎంత అంటే చూడండి, ఆయన అంటాడు, పూర్వజన్మలోనే నువ్వు పూర్వజన్మలో గొప్ప బ్రాహ్మణ బాలకుడిగా స్వయంభూ మన్వంతరంలో జన్మించినటువంటి వాడివి, స్వయంభూ కాలానికి సంబంధించినటువంటి వాడివి, గొప్ప తపస్సంపన్నుడివి, నీ తల్లిదండ్రులకి చక్కగా సేవ చేస్తూ ఉన్నటువంటి వాడివి, అలా ఉన్నటువంటి నీ మీద చాలా ప్రేమ కలిగింది నాకు, అప్పుడే నీకు ఒక ఉత్తమోత్తమమైనటువంటి పదవి ఇద్దాము అని నేను నిర్ణయించుకున్నాను. కానీ కాలం అనేటువంటిది చాలా వైపరీత్యమైనది కాబట్టి నీకు ఒక క్షత్రియుడైనటువంటి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ క్షత్రియుడైనటువంటి స్నేహితుడితో నువ్వు సాహచర్యం చేయడం వల్ల నీకు ప్రాకృతికమైనటువంటి ఒక వ్యామోహం కలిగింది. నేను కూడా రాజుగా ఉంటే బాగుంటుంది, నేను కూడా రాజ్యం పాలిస్తే బాగుంటుంది, నేను కూడా ఇలా భోగభాగ్యాలు అనుభవిస్తే బాగుంటుంది అనేటువంటి భావన నీ మనస్సులో ఏర్పడింది. ఎప్పుడైతే నా మనస్సులో ఆ భావన ఏర్పడుతుందో అప్పుడు నేనేం చేస్తాను, నా భక్తుడికి ఆ భావన ఏర్పడింది, సరే నీకు కావలసింది అదే కదా, అది ఇవ్వాలి. అందువల్లే నువ్వు ఈ జన్మలో ఉత్తానపాదుడికి పుత్రుడిగా జన్మించావు, పుత్రుడిగా జన్మించి ఇంత కష్టపడి ఈ జపమంతా చేశావు. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ధ్రువపది ఏదైతే ఉందో గొప్పదైనటువంటి ఈ ధ్రువపదవి నీకు నేను పూర్వజన్మలోనే ఇద్దామని నిర్ణయించుకుంది అని అన్నాడు. అంటే పిచ్చివాడు ఎవడయ్యాడు, ఈయనయ్యాడు. అంటే అడగాల్సింది ఆయన్ని, అడిగింది ధ్రువపదవి, కష్టపడి తపస్సు చేశాడు. ఈ తపస్సు చేసిందంతా కూడాను ధ్రువపదవి కోసమే. కానీ ఈ ధ్రువపదవి ముందే నిర్ధారింపబడింది. అంటే ముందే నిర్ధారింపబడినటువంటి పదవి కోసం ఇవాళ తపస్సు చేశాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, మనం పరమాత్మని ఏదో కావాలని తెలివితేటలతో మనం అడుగుతాం, కానీ అది ఆయన ముందే ఒక నిర్ణయం చేసుకుని ఉంటాడు. మనం అడగాల్సింది ఆ కోరిక ఈ కోరిక కాదు, కల్పవృక్షమైనటువంటి చింతామణి అయినటువంటి ఆ పరమాత్మనే మనం కోరుకోవాలి అని మనకు ఈ గోపికలు ఏమంటున్నారంటే, ఉన్నయి అరుత్తిత్తు వందో, నిన్నే యాచించి వస్తావు, ఉన్నయి నువ్వే మాకు కావాలి, ఏది కూడా మాకు అవసరం లేదు, ఉన్నయి అరుత్తిత్తు వందో పరైతరుది యాహిల్, మా మనోరథాన్ని నెరవేర్చినట్లయితే తిరుత్తక్క శల్వముం శేవహముం యాంపాడి, లక్ష్మీదేవికి కూడా సంపత్తుగా భాషించేటువంటి ఏ సంపద అయితే ఉన్నదో, అంటే లక్ష్మీదేవికి సంపద ఎవరు అంటే ఆయనే. ఆ సంపద ఏదైతే ఉందో ఆ సంపద తిరుత్తక్క శల్వముం శేవహముం యాంపాడి, ఆ సంపదను మేము చక్కగా పరిపూర్ణముగా మా నోరారా కీర్తిస్తూ యాంపాడి తిరుత్తక్క శలవముం శవహముం యాంపాడి వరుత్తముం తీర్దు, ఇంతకాలం కూడా నీకు మాకు ఒక ఎడబాటు ఏర్పడింది కదా, నిన్ను చూడకపోవడం అనేటువంటి ఈ ఎడబాటు ఇదంతా కూడా మేము పోగొట్టుకొని మహిళిందు చాలా ఆనందిస్తామయ్యా అని చెప్పి ఈ పాశురంలో కృష్ణ పరమాత్మకు వాళ్ళంతా ప్రార్థించడం జరిగింది. అంటే వాళ్ళు మనం ముందే చెప్పుకున్నాం, కృష్ణ పరమాత్మను పొందడమే ఈ వ్రతానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్ష్యము. వేరే వాళ్ళ కోసము లోకం కోసము వర్షాన్ని యాచించారు, లోకం చూస్తుంది కాబట్టి లోకం కోసం పరై 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 అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. కానీ వీళ్ళకి కావలసింది ఏమిటి అంటే కృష్ణ పరమాత్మను పొందడమే అనేటువంటి విషయాన్ని నిగూఢంగా మాత్రమే ఈ పాశురంలో కూడా ఉన్నయి అరుతిత్తు బందో, నిన్ను యాచించి వచ్చాము అంటే రెండు రకాల అర్థాలు, నీ దగ్గర యాచించి వచ్చాము అని, నిన్నే యాచించి వచ్చాము అని, నిన్నే అడగడానికి వచ్చాము, నీ దగ్గర అడగడానికి వచ్చాము అని రెండు అర్థాలు. అంటే చాలా చమత్కారంగా ఈ గోపికలు ఆ కృష్ణ పరమాత్మను నిన్ను మేము యాచిస్తున్నామయ్యా, నువ్వు మాకు కావాలి అని చెప్పి నిగూఢంగా ఈ పాశురంలో తెలియజేసి ప్రార్థించడం జరిగింది. మరి కృష్ణ పరమాత్మ వారి యొక్క మనోరథాన్ని ఎట్లా బయట పెట్టాడో, ఎలా మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని రేపటి పాశురం ద్వారా, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క భాషణం ఎలా ఉంటుందో రేపటి పాశురం ద్వారా మనం తెలుసుకుందాం. ఇంత వేదాంత నిగూఢమైనటువంటి పాశురాలు మనకు అందించి మనం అనుగ్రహించినటువంటి ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ, శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ